ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా 400 ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ పరిధి లోపల ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని కలిసిన సందర్భంగా వారు చెప్పిన మాట, తప్పకుండా బిడ్డ ఈ దాప మోడీ గారిని మూడోసారి గెలిపిస్తామనేటువంటి మాట చెప్పినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. జింజర్ అద్రక్ కొనుక్కుందని చూసిరు కదా, ఆయన వేస్తా అని చెప్పినా ఏ అని చెప్పినా అనేది మీరు వినండి. గట్లా భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ, ముస్లింల కోసం కాదా? ఎందుకు ముస్లింలు మాకు వ్యతిరేకమైన ముద్ర ఎందుకు వేస్తారు? ముస్లింలు భారతీయులు కాదా? ఈ దేశంలో ఉండలేరా? కాబట్టి మీడియా కూడా అట్లాంటి పొరపొచ్చాలు తీసుకురాకండి. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో మా ముస్లిం సోదరులు కూడా మాతో పాటు కలిసి ముందుకు సాగి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం. 1, 2 విచ్ఛిన్నకర సంస్థలు ఎప్పటికీ ఉంటాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది భారత